నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేయాలి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు ఇంటర్నేషనల్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీలో స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ పుత్తా శివశంకర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 20,000 రూపాయల వరకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం 259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. విశాఖపట్నంలో ఉండే ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1 లో ఉన్నారు. నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న హెచ్చర్లలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి, అందరూ సమానంగా ముందుకు పోవాలని ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికోసం నేను ఒక విధానపరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఆ విధానపరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి ఇవ్వాలని ఈ గ్రామంలో 499 మంది ఇండ్లున్నాయి. ఇందులో మీరు చూస్తే 18 మందికి ఇంటి జాగాలు లేవు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా 6 నెలల లోపల అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నాను. ఇంకో పక్క 371 ఇండ్లున్నాయి, 170 పర్మనెంట్ ఇండ్లు లేవు. ఏదైనా పాత ఇండ్లు పెంకుటిండ్లు ఉంటే కూలిపోతా ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి. మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత, ఇండ్లు కట్టించే బాధ్యత యంత్రాంగానికి అప్పచెప్తున్నాను. ఇంకో పక్క మరుగుదొడ్డులు నేనే ప్రవేశపెట్టాను. ఒకప్పుడు ఊరికి వస్తే స్వాగతం పలికేది రోడ్డంతా మరుగుదొడ్డే. అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చాను. మా ఆడబిడ్డలైతే తెల్లవారితో మరుగుదొడ్డుకు పోతే మళ్ళా సాయంత్రం పోయే పరిస్థితి. ఇక్కడైతే కట్టాం. ఇప్పుడు కూడా ఈ గ్రామంలో 91 లేవు. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం అంతా చేస్తున్నాను, ఇక్కడ చేయాలి. 91 మరుగుదొడ్లు కట్టుకోవాలి. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ కనెక్షన్లు అయితే 604 ఉన్నాయి. మీ ఇంటి మీదనే మీరు కరెంటు తయారు చేసుకునే అవకాశం ఉంది. రూఫ్ టాప్ సోలార్. వెనుకబడిన వర్గాలు ఉన్నారు. మామూలుగా 2 కిలోవాట్లు 240 యూనిట్లు గాని మీరు ఉత్పత్తి చేసుకోవాలంటే దగ్గర 60,000 రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తారు. నేను ఒక 20,000 ఇస్తున్నాం, 80,000 ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకో పక్క ఇంటింటికి గ్యాస్ 572 ఉన్నాయి, 32 లేవు. ఆ 32 కూడా శాంక్షన్ చేయమంటున్నా. ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చాయి. 321 మందికి ఉన్నాయి, 283కు లేవు. వాళ్ళకు కూడా ఇమ్మని కోరుతున్నా. ఇంకో పక్క ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి. ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందిని అధిగమించాలి. మనకు జేజేఎం కూడా పోయిన గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యంతో అది కూడా పూర్తి కాలేదు. అందుకని దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం. అది వచ్చే వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత, అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం. దీన్ని ప్రత్యేకమైన స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తాం.
2750 మీటర్లు సీసీ రోడ్లైనాయి. ఇంకొక 2430 మీటర్లు కావాలి. ఈ సంవత్సరమే శాంక్షన్ చేయండి. పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ కి అప్పచెప్తున్నాను. డ్రైన్స్ కూడా, మరుగు కాలువలు కూడా పూర్తి చేయాలి. ఇది ఎంత అవుతుందో వేసి పూర్తి చేయాలి. 122 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అదే మరి మీ గ్రామంలో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్, ఇండల్లో ఉండే చెత్త గాని, మనం వాడే మురుగునీరు గాని, మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్ గా చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ కలిసి మీరు కూడా చేయాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఏపీలో స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనులు సైతం అవినీతి విలయ తాండవం చేస్తుందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు, వారి సన్నిహితులకు కారు చౌకగా భూములు కట్టబెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. కారు చౌకగా కనీసము టీ రేటు కంటే తక్కువ ధరలకే ఇచ్చి అడ్డగోలుగా భూముల యొక్క దోపిడీ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. మామూలుగా మనము కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అన్నారు. అప్పుడే మాకు అర్థమైంది ఏంటంటే గతంలో కూడా ఐటీ అని చెప్పి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో సైబర్ టవర్స్ అనేటువంటి దగ్గర ఐటీ అది చేసి పనులు జరుగుతున్నా, కార్యకలాపాలు జరుగుతున్నా కూడా అక్కడికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ చుట్టుపక్కలంతా కూడాను భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తన అనుచరులకి, సహచరులకి ఇచ్చి ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణాలకు కూడాను తన అనుంగులకి ఇచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అమరావతి అన్నారు. ఆహా, ఏదో అమరావతి కడతాళ్ల బిల్డింగ్ అనేటువంటిది ప్రజలు కూడా ఆశించారు, ఎదురు చూశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అమరావతిలో కేవలము G+1 5 బిల్డింగులు కట్టి తద్వారా అది కూడాను విపరీతమైనటువంటి రేట్లు వాళ్ళ అనుంగులకి ఇచ్చి వారి ద్వారా హైదరాబాదులో ఒక బిల్డింగు, అదేవిధంగా మంగళగిరిలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేత ఎలా కట్టించుకున్నారో ఏంటి అనేటువంటిది మనకి ఇంకొక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి, ఊరు పేరు లేనటువంటి డొల్ల కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఉదాహరణే. దీని డీటెయిల్ చూద్దాం. అసలు ఈ కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు అంటే 59.65 ఎకరాలు విశాఖపట్నం ఆ ప్రాంతంలో ప్రైమ్ ల్యాండ్ని వాళ్ళకు కేటాయించేటువంటి క్రెడెన్షియల్స్ కానీ, ఆ కెపాసిటీ కానీ, ఆ స్తోమత కానీ, ఆ అర్హత కానీ ఆ కంపెనీలకు ఉన్నాయా అనేటువంటిది ఒకసారి చూస్తే, అసలు ఈ ఉర్సా ఎప్పుడయ్యా ప్రారంభించిందని చూస్తే, వాళ్ళ హిస్టరీ చూస్తే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సెప్టెంబర్ 27వ తారీఖున మన ఉర్సా అనేటువంటి కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే 6 నెలలు కూడా కాలేదు ఇప్పటికి. ఇది అమెరికాలో. దాని ఏర్పాటు తర్వాత అమెరికాకి అక్టోబర్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అమెరికా పర్యటన వెళ్ళారు. ఆ పర్యటనలో వీళ్ళందరూ కలిసేసి ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ పెట్టుబడి పెడుతున్నాయి, పెట్టుబడుల వరద వస్తుంది, వీళ్ళు కలిశారు, ఉర్సా వాళ్ళు కలిశారు, బల్సా వాళ్ళు కలిశారు, ఇడ్లీ కంపెనీ అది ఇది అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళల్లో ఒక స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి అందమైనటువంటి ఒక
కథ అల్లి జనాల మైండ్లో ఆహా ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూసామా అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను జగన్ సర్కారు అనుమతించలేదని ఆరోపించారు. 2020 మార్చి 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు. షాప్స్ క్లోజ్ అయింది లెస్ దాన్ 2 months. ఒక్క మాట నేను అడుగుతుండా, 2018-19లో IML కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,87,059, 131 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000 ఒకే ఊళ్ళో అగ్రి. కరోనా 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్ కి, చీప్ బ్రాండ్ కి 150 రూపాయలు నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్ కి 250, ఇంకో బ్రాండ్ కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్ కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్ కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంత అని ఈ రోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దాన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ శనివారం అన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ క్షేత్రస్థాయిలో ఆన్లైన్ టార్గెట్ పెట్టడం వల్ల ఇప్పటికే టార్గెట్ అయిందని సిబ్బంది చెప్పడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలి గిట్టుబాటు ధరకి. ఏదైతే మీరు ఎంఎస్పీని ప్రకటించారో ఆ ఎంఎస్పీ కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రైతు పక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం అడపాదడపై ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పడ్డ సందర్భాల్లో రైతు లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి, దానికి లక్ష్యాలు పెట్టారు, టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ఈ క్రాప్ బుకింగ్ ఉండేది, దాని మీద ఎక్కడా శ్రద్ధ లేదు. ఇవన్నీ చూసినట్లయితే రైతు ఒక భరోసాతో బ్రతికాడు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. భరోసాతో బతికినటువంటి రైతుకి ఇవాళ భయాన్ని మీరు కల్పిస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి చెందిన రాజమహేంద్రవరం సంఘటన స్థలానికి సమీపంలో మే 24వ తేదీన బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఆయనది హత్య అని భావించే ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ సభకు రావాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రభుత్వ పోస్టుమార్టం నివేదికను బయట పెట్టకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ కూడా ఆ స్థలానికి వచ్చి చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్నారని తెలిపారు. ప్రవీణ్ మృతదేహాన్ని ముందు నుంచి కాకుండా వెనుక నుంచే తీసుకుని రావడంపై కూడా తమరు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామని వివరించారు. నేను హైకోర్టులో కూడా దీని మీద పిల్లేశాను. ఏమని వేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల
రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని. రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, అంటే నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత లేదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం 24th May సాయంత్రం 6 గంటలు. మొత్తం అందరినీ రమ్మంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్య అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి. దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని, కార్లు తీసుకుని రండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా కారణాల వల్లనే దేశంలో ఉగ్రవాదులు చొరబడి పహల్గామ్లో 26 మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఏఐసిసి సభ్యురాలు, పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ జహా బేగ్ ఉమర్ డిమాండ్ చేశారు. అదే విషయాన్ని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తావిస్తే దానిపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. షర్మిల పార్టీలు మారి వచ్చారని ప్రశ్నిస్తున్న వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎక్కడి నుంచి వచ్చారో గుర్తులేదా? 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసింది ఏ పార్టీలోనో తెలియదా అన్నారు. మొహమ్మద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిని, ఏఐసిసి మెంబర్ని, అలాగే ఏపీసీ భద్రతా వైఫల్యాల మీద మా అధ్యక్షురాలు మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడతారు, మీరు వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వారు అని అంటున్నారు. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇదే కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం మీ బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు. అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన మీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రశ్నించొచ్చా, ప్రశ్నించకూడదా? అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మీరు ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకోలేరు, ఎట్లా మీరు మోదీని ప్రశ్నిస్తారు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఏమన్నా వ్యక్తిగతవి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదా? రాజకీయాలు మాట్లాడే అర్హత లేదా? వాళ్ళ ఇంటి వ్యవహారం వల్ల ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి కానీ ఏమైనా ముప్పు పొంచి ఉందా? లేదంటే మీ పార్టీకి ఏమైనా ఇబ్బందిగా ఉందా? మరి ముఖ్యంగా మాట్లాడతారు, కుటుంబం అనేదే లేదు మోడీ గారికి, 24 గంటల్లో 22 గంటలు శ్రమిస్తున్నారు మోడీ గారు అని అంటున్నారు. 22 గంటలు శ్రమించిన మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పాడు? ఈ దేశంలో సగం మంది జీవితాల్ని దుర్భరం చేసి నోట్ల. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు, వీర మహిళలకు జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులోని రామాలయం సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతులకు రోజులు సంతాప దినాలు చేపట్టాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద టెర్రరిస్టుల దాడి చాలా హేయమైన చర్యగా, అంతేకాదు భారతీయులందరి మీద పాకిస్తాన్ ఒక విధంగా భయపెట్టాలని దురుద్దేశంతో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ చాలా ఎంత దారుణం అంటే టూరిస్టులను పిలిచి మీరు హిందువులా ముస్లింలా అని అడిగి, అంటే మన భారతదేశంలో హిందువులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని రాజమహేంద్రవరం నగరంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కంబా చెరువు వద్దనున్న శ్రీ సువర్చల సంశివి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఈ ర్యాలీ జరిగింది. దేవి కళ్యాణ మండపం అధ్యక్షుడు ఆకల వెంకటేశ్వరరావు, జియో హాత్ వేసి ఛానల్ మేనేజింగ్ పార్ట్నర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, స్కందస్వామి, సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ క్రొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దేవి చౌక్ అమ్మవారి ఆలయం మీదుగా కంబాల చెరువు మహాత్మా గాంధీ విగ్రహం మీదుగా మళ్లీ ఆలయం వద్దకు చేరుకున్నారు. వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల కాల్పులు ఘటన చాలా దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతూ మేమందరం కూడా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మరణించినటువంటి వ్యక్తి చంద్రమౌళి గారికి, అలాగే నెల్లూరులో ఎవరైతే మనోహర్ గారు ఉన్నారో వారికి శాంతి చేకూరాలని, ఆత్మశాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి యావత్ భారతదేశం మద్దతుగా ఉందని తెలియజేస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీని చేస్తున్నాం. అలాగే అందరూ కూడా ఇటువంటి ఉగ్రవాదం నశించాలని, మద్దతు తెలియజేయాలని యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత్ మాతాకి. మన భారతదేశంలోకి వచ్చి, మన ఇంట్లోకి వచ్చి మన మీద దాడి చేసిందో ఇది మొత్తం యావత్ భారతదేశం కూడా దీన్ని ఖండించాలి. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించింది. ఇది మాత్రం మన ఎక్కడున్నా మన 130 మంది కోట్ల భారతీయులు కూడా మనం దీన్ని సమర్థించు, మనం అందరికీ అన్ని వేళలా వాళ్ళకి మనం 28 మంది చనిపోయిన వాళ్ళకి మనం ఎప్పుడు. నందివాడ మండలంలో శనివారం ఎమ్మెల్యే రాము పర్యటించారు. దోసపాడు ఛానల్ ద్వారా త్రాగునీటి అవసరాలకు విడుదల చేసిన నీటి సరఫరాను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. జొన్నపాడు రెగ్యులేటర్ నుండి లక్ష్మీ నరసింహాపురం వరకు అధికారులతో కలిసి దోసపాడు ఛానల్ వెంబడి ఎమ్మెల్యే రాము పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గ్రామాలతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈరోజు టీం వర్క్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, మన ఎలక్ట్ అయిన ప్రతినిధులు అందరూ కలిపి పనిచేస్తే ఎలాంటి విజయాలు సాధించవచ్చు పెద్ద తార్కాణం కింద క్లియర్గా కనపడుతుంది. మంచినీళ్ళు వదిలితే ఇంతకు ముందు సంవత్సరం దాకా పరిస్థితి ఏంటంటే ఇలపూరం దాకా అసలు నీళ్ళు చొక్కు వచ్చే అవకాశం లేదు. రామాపురం దాకా కూడా వచ్చేది కాదు. మన లాస్ట్ టైం కూడా చూశాను నేను, నీళ్ళు ఎంత కిందకి పోతున్నాయి నేను. అంటే అసలు కనీసం మోటార్ కూడా అందే పరిస్థితిలో ఉండేది కాదు. అలాంటిది ఈసారి టీం వర్క్ చేసుకుని గట్టిగా ప్రజలు, ప్రభుత్వం అందరూ కలిపి పని చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మన డీసీలు కానీ, మన డబ్ల్యూఏలు కానీ, నీటి సంఘాలు చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో కరెక్ట్ టైంలో ఈ ఎలక్షన్ ఫినిష్ చేయడంతో వాటర్ మంచినీళ్ళు అసలు శుభ్రంగా పిలపర చేరటం అనేది అసలు చాలా విచిత్రంగానే ఉంది చూస్తానికి. ఎందుకంటే నేనే చూసా క్లియర్గా, వచ్చేసరికి కాలువ వస్తూనే ఉండేది పెద్దగా. అక్కడ జొన్నపాడు దగ్గర చాలా పెద్దగా కాలువ బాగా హైట్లో కనపడేది. కిందకు వచ్చేసరికి చొక్క నీళ్ళు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితి నుంచి మొన్నటికంటే తక్కువ లెవెల్లోనే ఉంది జొన్నపాడు దగ్గర కాలువ లాస్ట్ టైం వదిలిన దానికంటే. కానీ ప్రతి చుక్క అందరికి చేరిపోయింది. లైన్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కింద నుంచి ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అయిపోయింది, ఇళ్ళపర్ర అయిపోయింది, విరివాడ జరగబోతుంది, కుదరవల్లి అయిపోయింది. ఇటు నుంచి అలాగే మిగతా వాటికి కూడా రెడీగా ఉన్నాయి. వాటర్ చక్కగా నిండిపోతుంది. ఇంకొక 2 రోజుల్లో మొత్తం ఫినిష్ అయిపోవాలని చెప్పి వాటర్ ప్రతి చుక్క నీళ్లు ఎవరికి ఈ వేసవకాలం అయితే కానీ ప్రాబ్లం లేకుండా సరిపోతుంది.
ఫిల్టర్ బెడ్లు కూడా బాగు చేయించేస్తుంది టైంలో మనకి ఈసారి ఎండాకాలం మంచినీటి ఎద్దడైతే కనుక చాలా తగ్గిపోతుంది ఇటు సైడ్. ఇదే కాకుండా అసలు అంటే హార్డ్ వర్క్ టీం వర్క్ వల్ల ఉపయోగాలు ఏంటనేది ఈసారి క్లియర్గా తెలిసి వచ్చింది. అంతేకాకుండా మనకి ఒకసారి చూసుకుంటే ఆ డ్రైనేజీలు కూడా మొత్తం అంతా ఈ కరెక్ట్ టైంలో ఈ డీసీ అధ్యక్షులు కానీ డబ్ల్యూఎల్ కానీ నీటి సంఘాల అధ్యక్షులు మొత్తం అందరూ కలిసికట్టుగా చేసుకుని మొత్తం టీం వర్క్ కింద చేసేసుకున్నారు. అది మొత్తం క్లీన్ అప్ అయిపోయేదాకా ఈవెన్ కాంట్రాక్టర్ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.